నమస్తే నేను ప్రియ వెల్కమ్ టు పల్లె వెలుగు వార్తలు. నల్గొండ జిల్లా పులిమామిడి గ్రామంలో మహేశ్వరం వెంకటాచార్య ఆధ్వర్యంలో శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. గణపతి పూజ, బలిహరణ, దిష్టి కుంభం, స్వామివారి యొక్క దివ్య మహోన్నతమైనటువంటి కళ్యాణ మహోత్సవం జరిపారు. లోక సుభిక్షం కొరకు గ్రామ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అనుగ్రహాన్ని పొందాలి అని ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కార్యక్రమాన్ని బ్రహ్మశ్రీ బేతోజు సత్యనారాయణ శాస్త్రి గారి శిష్య బృందంలో శశిధర్ శాస్త్రి, అన్వేష్ ఆచార్యులు, కిరణ్ కుమార్ ఆచార్యులు, ఆలయ అర్చకులు శ్రీ రామదాసు ప్రభాకర్ శాస్త్రి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా వడ్డేగోని పరమేశ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామ ప్రజలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
పులిమామిడి గ్రామంలో గత 30 సంవత్సరాల నుండి వీరబ్రహ్మేంద్ర స్వామి దీక్ష పూనటానికి స్టార్టింగ్లో ఒక 5 కానించి స్టార్ట్ చేస్తే 42 మంది వరకు మాలలు వేయటం జరిగింది. అక్కడి నుంచి 15 సంవత్సరాల తర్వాత మేము అందరం కూడి గ్రామస్తులు అందరి ఈ దేవాలయాన్ని నిర్మించుకున్నాము. దాని తోడుగా దేవాలయానికి 5 సంవత్సరాలు పూర్తి అయింది కూడా 5 సంవత్సరాలు కళ్యాణం ప్రతి సంవత్సరం చేయొచ్చు. చాలా రంగరంగ వైభవంగా కళ్యాణం జరుపుకుంటున్నాము. అందరూ స్వామివారి అమ్మవారి దీవెనలతో చల్లగా పాడి పంటల ఐశ్వర్యము ఆరోగ్యాలతో వరదిల్లాలని కోరుకుంటూ జై వీరబ్రహ్మ జై గోవింద మామజీ. 4వ తారీఖు 3వ నెల ఈ పులిమామిడి గ్రామంలో చాలా అంగరంగ వైభవంగా శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి కళ్యాణ మహోత్సవం 5 సంవత్సరాలుగా వైభవపేతంగా నిర్వహిస్తున్నారు. ఇట్టి కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాలు చేస్తూ కళ్యాణం తిలకించి ఆరోగ్యాలు పొందుతున్నారు. అలాగే ఊరి వారందరూ కలిసి ఈ గుడిని నిర్మించిన కాడ నుండి కూడా చాలా భక్తి శ్రద్ధలతో మంచిగా కళ్యాణం చేస్తున్నారు. అవకాశం 2020 సంవత్సరంలో శ్రీ గోవిందమాంబ సమేత విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయ నిర్మాణం జరిపి ప్రతిష్ఠించుకోవడమైనది. ఈ భూలోకంలో భూత భవిష్యత్ వర్తమానముల కాలజ్ఞానాన్ని విరచించినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి రాబోయేటువంటి కాలంలో జరిగే విపరీతములను విశేషములను వింతలను ముందే 500 సంవత్సరాల పూర్వం తెలియజేసి కుల మత విచక్షణ లేకుండా స్త్రీ పురుషులు కాకుండా బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశం చేసి గొప్ప సంస్కారాన్ని కలిగించి కలియుగ వైతాళికులైనటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి పట్ల ఉన్న భక్తితో ఈ గ్రామస్తులు 40 రోజుల పాటు మాలలు వేసి సజీవ సమాధి నిష్ఠాగరిష్ఠులై ఉన్న కందిమల్లయ్య పురానికి వెళ్ళి అక్కడ దీక్షా విరమణ జరిపి భక్తిని ప్రకటించుకునేవారు. ఆ విధంగా వరుసగా చేసి ఈ దేవాలయం ఇక్కడ నిర్మించుకోవాలన్న సత్సంకల్పం చేత ఆ యొక్క దీక్షా భక్తులంతా కలిసి ఈ దేవాలయ నిర్మాణం చేసుకొని 5 సంవత్సరాల బట్టి స్వామివారి యొక్క ఆరాధనా ఉత్సవాలు కళ్యాణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ గ్రామస్తులైన వారందరూ కూడా వారి శక్తి కొలది సహకారాన్ని అందిస్తూ భక్తి విశేషం చేత అందరూ హాజరై ఈ కళ్యాణాన్ని ప్రతి సంవత్సరం 3 రోజుల పాటు ఈ ఉత్సవాన్ని జరుపుకొని భక్తులంతా కూడా ఆనందోత్సాహాలతో భక్తి శ్రద్ధలతో వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి ఆనందిస్తూ ఉన్నారు. ఆ స్వామివారి అనుగ్రహం చేత ఎంతోమంది భక్తులు స్వామివారిని దర్శించుకొని తరిస్తూ ఉన్నారు. ఈ గ్రామం ఈ విధంగా 5 సంవత్సరాల బట్టి భక్తి చేత విరాజిల్లుతున్నది. దేవాలయం నిత్య నీరాజనాలతో వర్ధిల్లుతూ ఉన్నది. ఇంకా ఈ ఆలయం వృద్ధి చెందే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. భక్తులు ఎంతోమంది పెరిగే అవకాశం ఉంది. వచ్చిన భక్తులందరికీ కూడా నిండుగా స్వామివారి కృప ఉందని వారి నమ్మకం చేత ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అందరికీ ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశీస్సులు అందజేయాలని ఆ స్వామివారు అందరినీ కరుణించి కటాక్షించాలని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. వార్షికోత్సవానికి ప్రజలందరూ విచ్చేసినందుకు మాకు ధన్యవాదాలు. అందరికీ నేను ఒడ్డేగొండ పరమేశ్ సుధారాణి అందరూ మా దంపతులందరూ మేము పాల్గొని అన్నదాన కార్యక్రమం మేము ప్రారంభించినందుకు మా బ్రహ్మంగారు మా ఊరికి తరఫున అందరూ వచ్చినందుకు మాకు చాలా సంతోషం. అన్నదానం కార్యక్రమానికి వచ్చిన గ్రామ ప్రజలందరికీ మాకు సంతోషం, స్వాగతం సుస్వాగతం అందరికీ. ఒడ్డేగొండ పరమేశ్ సుధారాణి అని మేము ప్రతి సంవత్సరం మేము మళ్ళీ పెట్టాలని అన్నదాన కార్యక్రమానికి వచ్చిన ప్రజలందరికీ మాకు ధన్యవాదాలు. ఈ గ్రామంలో ఏది జరిగినా మా సహకారంతో మేము అందిస్తాం దేవుని విషయాల్లో అని చెప్తున్నాం.
గారి దేవాలయంలో గ్రామం పులిమాడి మండలంలో జిల్లా నల్గొండ పులిమాడి గ్రామంలో భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఒడ్డేగాని పరమేశ్ సుధారాణి గారు ఈ 5వ వార్షికోత్సవ సందర్భంగా అన్నదాన కార్యక్రమం చాలా నిర్వహించడం జరిగింది. ఇదే కాకుండా ఇంకా ప్రతి సంవత్సరం ముందు ఇదే అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం కోరుకుంటున్నాను.